హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు అటుకుల మిక్చర్ చూపిస్తున్నా. ఈ సమ్మర్లో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి ఇవి. పిల్లలు అడిగితే అప్పటికప్పుడు చేసి ఇచ్చేయచ్చు ఇవి. ఇవి ఒకసారి చేసుకున్నామంటే ఒక 10-15 డేస్ అయినా ఉంటాయి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే టేస్ట్గా కూడా ఉంటాయండి ఇవి. కంపల్సరీ ట్రై చేయండి. ఇవి అయితే ఈజీగా కూడా అయిపోతాయి. దీనికోసం ముందుగా ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు కూడా వేసాను దీంట్లో నేను. ఈ 3 డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలండి మిక్సీలో. ఆయిల్ వేయనవసరం లేదు దీంట్లో. ఇవి వేయించేసుకున్నాం కదా 3. దీంట్లోనే ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూను కారం, ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు. దీనికోసం ఆయిల్ పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి. దీంట్లోనే పల్లీలు, పుట్నాలు అన్నీ ఇలా వేయించేసుకోవాలి. డైరెక్ట్ వేస్తే ఇవన్నీ మనకి జారిపోయి మాడిపోతాయండి ఇవన్నీ. అందుకని ఇలా చిన్న జాలి ఇలాంటి గిన్నె పెట్టుకుని వేయించుకుంటున్నా. ఫస్ట్ ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను నేనైతే 4 కప్పులు అటుకులు తీసుకుంటున్నానండి ఇది. దీనికోసం 1 కప్పు పల్లీలు. ఇవి మన ఇష్టం అండి, ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి. పల్లీలు వేగిపోయినాయి కదా, తీసేస్తున్నా. డీప్ ఫ్రై కదండి, త్వరగా వేగిపోతాయి. ఇలాగ సెపరేట్ గిన్నె పెట్టడం వల్ల కూడా జాలి గిన్నె త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు వేపిన శనగపప్పు. ఇదైతే ఒక సెకండ్ ఇలా తిప్పితే సరిపోతుంది, త్వరగా వేగిపోతుంది కదా ఇది. ఆయిల్ కూడా వేడిగా ఉంది కాబట్టి త్వరగా అయిపోతుంది. ఎక్కువసేపు ఉంచొద్దండి ఇదైతే. చూసారా వేగిపోయింది 1 నిమిషంలో. ఇవి వేయించినవన్నీ పక్కన పెట్టేసుకోవాలండి ఇవన్నీ. ఇప్పుడు ఎండు కొబ్బరి ఈ పొడవుగా కట్ చేసుకున్నాం. ఇవైతే 2-3 స్పూన్లు సరిపోతాయండి ఇవి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. వేగిపోయినాయండి, సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. 4-5 స్పూన్లైనా కరివేపాకు పడుతుందండి ఇది. ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలని వేసుకోవచ్చు. ఇది సౌండ్ రావాలండి, వేగితేనే అలాగ వచ్చేయాలి. మంచిగా వేయించుకోవాలి ఇది. ఇప్పుడు సౌండ్ వస్తుంది, ఇదైతే వేగిపోయినట్టే. కరివేపాకు కూడా. ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుందాం, ఒక 3. ఇవి కూడా అన్నీ వేగిపోతాయండి అవి. నూనె ఆల్రెడీ వేడెక్కిపోయింది కదా చాలా. 3 అయితే సరిపోతాయి. ఇప్పుడు అటుకులు వేయించుకుందాం. ఇవి చూడండి కొంచెం వేయగానే పువ్వుల్లా విడిపోతాయి ఇవి. 1 నిమిషం చాలండి, 1 నిమిషం కూడా ఫుల్ పట్టదు, సెకండ్స్ ఇవి. అంత ఈజీగా వేగిపోతాయి ఇవి అయితే. సెకండ్స్లో పైకి వచ్చేసేవి. ఇలా పెట్టగానే వేడిగా ఉండాలండి ఆయిల్ అయితే. హై ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. అంతే, ఇలా వచ్చిన వెంటనే సెకండ్స్లో పైకి వచ్చేస్తున్నాయండి అవి. అంత ఈజీగా వేగిపోతాయి అటుకులు. వీటి కోసం లావు అటుకులే తీసుకోవాలండి మనం, పేపర్ అటుకులు కాదు. మందంగా ఉండే అటుకులు అయితేనే బాగుంటాయి ఈ మిక్చర్ కోసం. ఇవన్నీ 4 కప్పులు వేయించేస్తున్నాను కదా. ఇవి చూడండి ఎంత ఫ్లవర్ విడిచినట్టు విడిసేయండి ఇవి. మంచిగా ఫ్రై అయినాయి. దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఈ కారం, ధనియాలు, సోంపు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లో కలిపేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి ఇవి. అందుకే ముందు మిక్సీ పట్టేసి ఉంచుకుంటేవి అటుకులు అయిపోయిన వేయించిన వెంటనే కలిపేసుకోవచ్చు. ముందుగా మిక్సీ పట్టేసి ఉంచుకుందాం. నేను మిక్సీ జార్లో పసుపు వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు వేస్తా కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడైనా వేసుకోవచ్చండి, ఇది వేడిగానే ఉన్నాయి కదా అటుకులు అయితే.
ఒక పావు టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. పసుపు అంతే, ఇది సరిపోతుంది చాలు. ఇది కూడా వేసి అటుకులు వేడి మీద ఉండగా కలిపేసుకోవాలి. ఇది కూడా ఇది గట్టిగా నొక్కకుండా ఇలా లూజ్గా కలపాలండి 2 చేతులతోని. మనకు అటుకులు చితికిపోకుండా ఉంటే మళ్ళీ నలిగిపోయినట్టు అయిపోతాయి కదా, ఫ్రై అయిపోయినాయి కదా, అందుకని ఈజీగా చితికిపోతాయి. ఇలా లూజ్గా కలపాలి, గట్టిగా పట్టుకోకుండా. చేతితో కలిపితేనే ఈజీగా ఉంటాయండి ఇవి గరిటెతో కన్నా. దీంట్లో మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు, పల్లీలు, పుట్నాలు, కొబ్బరి ఇవన్నీ వేసుకోవాలి. దీంట్లో ఇంకా కావాలంటే జీడిపప్పు, బాదం ఇవి కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం తినేదాన్ని బట్టి. నాకైతే ఇవి సరిపోతాయి అనిపించింది, ఇంకా ఏమీ వేయలేదు. అది మన ఇష్టం, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అంతే, కలిపేస్తే మన అటుకులు మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఇది 10-15 డేస్ ఉంటుందండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మనకు సోంపు వేస్తాం కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా అందరికీ నచ్చుతుందండి. ఇది కంపల్సరీ ట్రై చేయండి ఈ సమ్మర్లో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.